జగన్ పరిస్థితి ఇప్పుడు లవ్ అండ్ వార్ ఆల్ ఇన్ ది ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది. అవును, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే మన చుట్టూనే వైఫైలా ఉంటారు అన్న సినిమా సీన్ గుర్తుకు రాక మానదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ షర్మిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇద్దరూ సై అంటే సై అంటున్నారు, తగ్గేదేలే అన్నట్లు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. కౌంటరే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఎదురుదాడి చేశారని చెప్పాలి. తప్పంతా జగనే అన్నట్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల తమ కుటుంబంలో విభేదాలకు జగనన్నే కారణమని, ఇందుకు అమ్మ విజయమ్మే సాక్ష్యమంటూ వివాదంలోకి తల్లిని కూడా లాగేశారు. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి న్యాయ పోరాటం మొదలుపెట్టినప్పుడు దాదాపు ఓ ఏడాది క్రితం జగన్కు పెద్ద సమస్య ఏర్పడింది. ఆ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న కొందరు కీలక వ్యక్తులు కూడా జగన్ కుటుంబానికి సన్నిహిత బంధువులు కావడంతో జగన్కు ఎటూ పాలుపోని పరిస్థితి వచ్చింది. పైగా వివేక హత్యపై పలువురు వ్యక్తులు సీబీఐ ముందు ఇచ్చినట్టుగా చెబుతున్న సాక్ష్యాలు కూడా వైఎస్ జగన్కు చిరాకు కలిగించాయి. ఈ వివాదంలోకి ఇతర కుటుంబ సభ్యులను లాగే విధంగా కొన్ని ఆరోపణలు రావడం సహజంగానే జగన్కు ఇబ్బంది కలిగించే అంశమే. ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు లేదా ప్రస్తుతానికి పాతబడినట్లు అనిపించగానే చెల్లెలు షర్మిల రూపంలో సీఎం జగన్కు కొత్త సమస్య వచ్చి పడింది. షర్మిల స్వయాన తోడబుట్టిన చెల్లెలు కావడం, జగన్ జైల్లో ఉన్నప్పుడు జగన్కు మద్దతుగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించడంతో జగన్ను షర్మిలను విడివిడిగా చూడటం అంత తేలిక కాదు. జగన్కు ఇష్టం లేకపోయినా ఓ 2 ఏళ్ల క్రితం షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టినప్పుడు ఆ నిర్ణయం ఆమెకు సంబంధించిన అంశం. ఆమె ఇష్టమంటూ కొంత దులిపేసుకునే వెసులుబాటు మాత్రం జగన్కు లభించిందనే చెప్పాలి. తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏకంగా అన్న జగన్పైనే విమర్శల బాణం ఎక్కుపెట్టడంతో వైఎస్ కుటుంబ సభ్యుల్లో కొందరికి మింగుడు పడని పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమంటూ తన బాబాయ్ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ విసరడంతో ఇరుపక్షాల రాజకీయ పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఇటు జగన్ అటు షర్మిల మధ్య ఒక రకంగా నలిగిపోతున్న వ్యక్తి ఎవరంటే వారి తల్లి వైఎస్ విజయమ్మే అని చెప్పాలి. అన్నతో విభేదాల వివాదంలోకి తల్లి విజయమ్మను సాక్ష్యంగా షర్మిల ప్రవేశపెట్టడంతో ఫ్యామిలీ పొలిటికల్ డ్రామాగా మారిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివాదంలోకి తల్లిని ఎలా లాగాలని ఆలోచిస్తున్న షర్మిలకు జగనే ఆ అవకాశం కల్పించినట్లయింది. దీంతో షర్మిల దొరికిందే ఛాన్స్ అనుకుని గబగబా తల్లి విజయమ్మను వివాదాల తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో 2 కళ్ళు లాంటి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మద్దతుగా నిలవాలన్నా వైఎస్ విజయమ్మకు చాలా కష్టం. ఎవరిని వారించాలన్నా కుదరని పరిస్థితి విజయమ్మది. ఇలాంటి పరిస్థితిని బహుశా ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. ఇక సీఎం జగన్ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే షర్మిల జగన్పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి.